profiteurtrade.in సబ్స్క్రైబర్ గా మారండి. స్మార్ట్ ఇన్వెస్టర్ అనిపించుకోండి. సబ్స్క్రిప్షన్ వివరాల కోసం 9505020443 నంబర్కు ఫోన్ చేయండి. profiteurtrade.in అచ్చ తెలుగులో ఆర్థిక సమాచారం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. కాలర్ ఉన్నారు కదరి నుండి రాజశేఖర్. హలో రాజశేఖర్ చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నా దగ్గర 1000 షేర్స్ ఫెడరల్ బ్యాంక్ ఉన్నాయి మేడం. 50 రూపీస్లో తీసినాను. ఓకే, ఈ రేట్లో అమ్ముకొని లూపిన్లో పెడదాం అనుకుంటున్నాను మేడం, లాంగ్ టర్మ్. ఓకే, ఫెడరల్ బ్యాంక్ బాగా పెర్ఫామ్ చేసిన స్టాక్ అండి. ఈ ప్రైవేట్ బ్యాంక్స్లో చూస్తే కనుక ఈ స్టాక్ లాస్ట్ 1 ఇయర్గా మనకి 45-50 రూపాయల నుంచి 120 రూపాయల వరకు మోర్ దెన్ డబుల్ అవటం మనం చూస్తున్నాం. ఫండమెంటల్గా చూస్తే కనుక స్మాల్ క్యాప్స్లో ఫెడరల్ బ్యాంక్, డిసిబి ఇవన్నీ కూడా బాగా పెర్ఫామ్ చేస్తున్న కంపెనీస్. కొంచెం షార్ట్ టర్మ్ ఓవర్ బాట్ పొజిషన్గా ఉన్నా కూడా కొంచెం వెయిట్ చేస్తే కనుక నెక్స్ట్ 1 or 2 yearsలో బాగా అప్ మూవ్ వచ్చే అవకాశం ఉంది. కానీ లూపిన్ చూస్తే కనుక వీక్గా ఉన్న స్టాక్, ఈ మధ్య బాగా పడిపోయిన స్టాక్ కూడా తరచూ యూఎస్ ఎఫ్టీఏ దగ్గర నుంచి వార్నింగ్స్, నోటీసులు రావడంతో ఈ స్టాక్ కూడా బాగా పడింది. లాస్ట్ 1 yearగా చూస్తే కనుక ఫెడరల్ బ్యాంక్కి రివర్స్గా 2200 నుంచి తగ్గుతూ ఇంచుమించు 1000-1100 వరకు పడిన స్టాక్. ఓవరాల్గా అవుట్లుక్ కూడా బాగా ఫార్మాకి వీక్గా ఉంది కాబట్టి ఇమీడియట్గా పాజిటివ్ గైడెన్స్ కూడా కనిపించట్లేదు. కాబట్టి ఫెడరల్ లూపిన్ని మీరు అవాయిడ్ చేయండి. కొంచెం కాంట్రేరియన్ బెట్గా కాస్తే కొంచెం ఏదైనా పాజిటివ్ డెవలప్మెంట్ న్యూస్ ఫ్లో వచ్చిన తర్వాత తీసుకోవచ్చు, కానీ ఫెడరల్ బ్యాంక్ని ఎగ్జిట్ అవ్వకుండా హోల్డ్ చేయడం కూడా మంచిదే. వరంగల్ నుండి కార్తిక్ కాలర్ ఉన్నారు. హలో నమస్కారం మేడం. నమస్తే కార్తిక్ చెప్పండి. ఓకే అండి, కాల్ కట్ అయిపోయినట్టుంది. మెయిల్స్ చూద్దాము. రాజేష్ మెయిల్ చేశారు. అజ్మీరా రియాలిటీ 221లో తీసుకున్నాను అండ్ ప్రజెంట్ ఈ స్టాక్ 202 వద్ద కూడా ట్రేడ్ అవుతుంది. ఈ లెవెల్లో యాడ్ చేయవచ్చు అంటారా ఇంకా అని అడుగుతున్నారు, లేదా లాంగ్ టర్మ్ అయితే ఇవే హోల్డ్ చేయమంటారా అని అడుగుతున్నారు. ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మీరు హోల్డ్ చేయండి, ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి. ఒకటి కొంచెం డిప్ రాగానే అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓవరాల్గా సెక్టర్ బాగుండే అవకాశం ఉందండి. రియల్ ఎస్టేట్, అజ్మీరా రియాలిటీ కూడా ఓకేనండి, ఓకే కైండ్ ఆఫ్ స్టాక్. ఇది కూడా ఏం చూసుకుంటే 100% పెరిగి అంటే దగ్గర 250కి వచ్చి అక్కడ నుంచి ఈ స్టాక్లో కరెక్షన్ చూసాము. ప్రస్తుతం ఈ స్టాకు అంటే మార్కెట్ ఇక్కడ నుంచి కొంచెం కరెక్ట్ అయితే 200 బిలో కూడా రావచ్చు. ఓవరాల్గా ఫైనాన్షియల్స్ కూడా బాగా ఇంప్రూవ్ అయ్యాయండి. లాస్ట్ ఒక 2 years కానీ చూసుకుంటే స్టడీ ఇంప్రూవ్మెంట్ అనేది కనపడింది. ఇంకా రాను రోజుల్లో ఇంట్రెస్ట్ రేట్స్ కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే సెక్టర్ బాగుండొచ్చు. ఇది కూడా పర్లేదు, బాగానే ఉంది, మీరు హోల్డ్ చేయమంటారు. తిరుపతి నుండి రమణ కాలర్ ఉన్నారు. హలో సార్, గ్లెన్మార్క్ ఫార్మా 730లో ఫ్యూచర్ ఉంది సార్. అది ఎట్లా సార్, హోల్డ్ ఆర్ ఎగ్జిట్, టార్గెట్ ఎంత? ఓకే, అది సార్. గ్లెన్మార్క్ ఫార్మా చూస్తే కనుక ఈ లాస్ట్ 4-5 వారాలుగా బాగా పెరిగిన స్టాక్. సో టెక్నికల్గా చూస్తే కనుక అప్ మూవ్లో ఉన్నప్పటికీ ఒక కరెక్షన్ లేకుండా ఒక లాస్ట్ 4-5 వారాలుగా పెరిగింది కాబట్టి ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఇవాళ చూస్తే కనుక 1% వరకు ఒక 723 దగ్గర స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది. స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. సపోర్ట్ 715 దగ్గర కనిపిస్తుంది కాబట్టి 715 కింద క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో నమస్తే మేడం. నమస్తే సునీల్, చెప్పండి. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? టాటా కాఫీ 140,000 షేర్స్ బై చేశాను మేడం. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ రేట్ లో మరికొన్ని యావరేజ్ క్వశ్చన్ అడుగుతున్నాము. ఇంకొక జిఐపిసిఎల్ 135 బై చేసాము, అది కూడా యాడ్ చేసుకోవచ్చు అని అడుగుతున్నాం మేడం. రెండు కూడా లాంగ్ టర్మ్ తో తీసుకున్నారండి? 6 months మేడం. 6 months. సెకండ్ స్టాక్ జిఐసి కదండి? హలో మేడం, జిఐపిసిఎల్ గుజరాత్ ఓకే ఇండస్ట్రీస్ జిఐపిసిఎల్. ఓకే, చూడండి, టాటా కాఫీ ఈ మధ్యకాలంలో ఒక చిన్న ర్యాలీ వచ్చి మళ్ళీ ఇది కరెక్ట్ కావడం చూసామండి. బట్ లాంగ్ టర్మ్ ఉంటేనే మీరు యాడ్ చేసుకోండి. ప్రస్తుతం ఏంటంటే ఇది మళ్ళీ ఒక 130 బిలో కూడా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. 124, 126 దగ్గర దీనికి లాంగ్ టర్మ్ సపోర్ట్స్ అనేది ఉండొచ్చు. ఓవరాల్గా ఇది పక్కన పెడితే ఓవరాల్గా కాఫీకి చెందిన స్టాక్స్ అన్నీ కూడా గత కొన్ని రోజులు కాఫీ రిలేటెడ్ స్టాక్స్ బాగా పెరిగాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా కొంచెం కాఫీ ప్రైసెస్ కూడా చాలా హైలో ఉన్నాయండి. ఇది ఫండమెంటల్ పరంగా కూడా టాటా కాఫీ చాలా స్ట్రాంగ్ ఉంది. మీరు హోల్డ్ చేయమని చెప్తానండి. టాటా కాఫీ లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయమని చెప్తాను.
దినేష్ కుమార్ మెయిల్ చేశారు. జీపీ పెట్రోలియంస్ 110లో యావరేజ్ చేయొచ్చా లేదా హోల్డ్ చేయమంటారా లాంగ్ టర్మ్ విత్ అని అడుగుతున్నారు. జీపీ పెట్రోలియం చూస్తే కనుక మీరు బాగా హై ప్రైస్లో తీసుకున్నారు. ఈ స్టాక్ చూస్తే కనుక ఈ లాస్ట్ 6 monthsగా 1 yearగా చూస్తే కనుక 50 రూపాయల నుంచి మనకి 105 రూపాయలు 110 రూపాయల వరకు పెరిగిన స్టాక్. సో ఓవరాల్గా చూస్తే కనుక స్టాక్ బుల్లిష్గా ఉన్నప్పటికీ ఈ స్టాక్ ఓవరాల్గా ఫండమెంటల్గా కూడా చూస్తే కనుక రీజనబుల్గానే పాజిటివ్గానే కనిపిస్తుంది. కాబట్టి స్టాక్ అయితే ప్రస్తుతం కొంచెం హై ప్రైస్లో తీసుకున్నప్పటికీ హోల్డ్ చేయండి. కాకపోతే ఇమ్మీడియట్గా రెసిస్టెన్స్ చూస్తే కనుక 105 దగ్గర కనిపిస్తుంది. టెక్నికల్గా 105 కనుక బ్రేక్ అయిందంటే లూబ్రికెంట్స్ రంగంలో ఉన్న ఈ జీపీ పెట్రోలియంస్ బాగా పాజిటివ్గానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. హోల్డ్ చేయండి. తేజ రమ్య మెయిల్ చేశారు. ప్రకాష్ కన్స్ట్రక్షన్స్ ఈ లెవెల్లో తీసుకోవచ్చాను అని అడుగుతున్నారు. ప్రకాష్ కన్స్ట్రక్షన్ చూస్తే కనుక బాగా వీక్గా కనిపిస్తుంది. ఈ స్టాక్ చూస్తే కనుక మార్కెట్ అప్ ట్రెండ్తో పోలిస్తే రివర్స్ ట్రెండ్లో ఉంది. టెక్నికల్గా చూస్తే కనుక బాగా బేరిష్ ట్రెండ్లో ఉంది. సో ఇమీడియట్గా చూస్తే కనుక అవుట్లుక్ కూడా బాగా నెగిటివ్గా కనిపిస్తుంది. బహుశా ప్రైస్ చూసి అట్రాక్ట్ అయినట్టు కనిపిస్తుంది. 4 రూపాయల్లో ట్రేడ్ అవుతున్న ఈ ప్రకాష్ కన్స్ట్రోవెల్ అయితే మటుకు టెక్నికల్గా వీక్గా కనిపిస్తుంది. ఓకే అండి. తనూజ మెయిల్ చేశారు. ఎస్బీఐ 300 షేర్స్ని 249లో హోల్డ్ చేస్తున్నాను. ఎగ్జిట్ అవ్వమంటారా లేదా హోల్డ్ చేయమంటారా అని అడుగుతున్నారు. ఇప్పుడు ఎస్బీఐ మీరు లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే కంటిన్యూ చేయండి అండి. అది కాకుండా మీరు షార్ట్ టర్మ్ అయితే మాత్రం మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కాండి. లాంగ్ టర్మ్ మీరు కంటిన్యూ చేయమంటారు. అయితే రిజల్ట్ చూడండి, వాళ్ళ రిజల్ట్ బాగుంటే మళ్ళీ 320 దాటొచ్చు అండి. ఆ 320 అండ్ 280 ఈ అంటే ఒక 40 రూపీస్ లెవెల్స్లో 40 రూపీస్ రేంజ్లో నెక్స్ట్ ఒక 6 months ఈ స్టాక్ మనకి ఉండే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. 320 కానీ దాటితే మళ్ళీ ట్రెండ్ అనేది ఇంకొక అప్ ట్రెండ్ అనేది రావచ్చు. కాబట్టి ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. బెంగళూరు నుండి శ్రీధర్ కాలర్ ఉన్నారు. హలో శేషు సార్. హలో చెప్పండి శ్రీధర్. శేషు గారు, ఇది గ్లెన్మార్క్ ఫార్మా నేను ఇప్పుడు సపోర్ట్ లెవెల్ ఇలా చూస్తే కొంచెం రీజనబుల్ గానే ఉంది సార్. బట్ ఇవాళ సార్ రిజల్ట్స్ ఎలా ఉన్నా కూడా ఎంత డౌన్ అయింది. ఎంటర్ అవుతాం అనుకుంటున్నాను గ్లెన్మార్క్ ఫార్మా. ఓకే అండి. మీరు హోల్డ్ చేస్తున్నారా అండి? లాంగ్ టర్మ్ కండి. ఓకే. చూడండి, లాంగ్ టర్మ్కి మీరు ఎంటర్ కావచ్చు అండి. అయితే మనకి నిన్న మొన్న మనకి ఇంకొక డిసప్పాయింట్మెంట్ అటు లుపిన్ కానీ అటు డాక్టర్ రెడ్డిస్ నుంచి రావడం చూసాము. అయినా కూడా మీరు ఆల్రెడీ ఇది 620 630 నుంచి స్టాక్ పెరిగింది, 100 రూపీస్ పెరిగింది. మనం 630లో రికమెండ్ చేసాము. ప్రస్తుతం హోల్డ్ సరే మీరు కొత్తగా కొనాలనుకుంటే మాత్రం కొనుక్కోండి. కరెక్షన్స్లో కొనుక్కోండి. సపోర్ట్స్ రెసిస్టెన్స్ ఇవన్నీ ఏంటంటే మనం ఇమీడియట్ ట్రెండ్ని మనం చూడాలి అంటే. బట్ ఇన్వెస్ట్మెంట్కి అంటున్నారు కాబట్టి గ్లెన్మార్క్ ఫార్మా వీళ్ళు మనకి డెర్మటాలజీలో వీళ్ళు చాలా స్ట్రాంగ్ ఉన్నారండి. తర్వాత వీళ్ళ న్యూ డ్రగ్స్ కూడా పైప్ లైన్లో ఉన్నాయి. అంటే న్యూ ప్రోడక్ట్స్ అనేది వీళ్ళు లాంచ్ అయిపోతున్నారు. అది కూడా డెర్మటాలజీకి చెందిన డ్రగ్స్ అనమాట. ఓవరాల్ దగ్గర 45% వీళ్ళదేనండి డెర్మటాలజీలో ఇండియాలో మొత్తం కూడా షేరు. లాంగ్ టర్మ్కి బాగానే ఉండొచ్చు, మీరు కొనుక్కోమని చెప్తాను. ఫణీంద్రారెడ్డి మెయిల్ చేశారు. దీప్ ఇండస్ట్రీస్ నెక్స్ట్ 2 years కోసం తీసుకోవచ్చంటారా అని అడుగుతున్నారు. దీప్ ఇండస్ట్రీస్ చూస్తే కనుక లాస్ట్ 1 or 2 yearsగా ఈ రిఫైనరీ రంగంలో ఉన్న ఈ స్టాక్ బాగా బుల్లిష్గానే ఉంది. 40 రూపాయల నుంచి 350 రూపాయల వరకు అప్ ట్రెండ్లోకి వెళ్ళిన స్టాక్. టెక్నికల్గా చూస్తే కనుక ఈ లెవెల్లో కొంచెం ఓవర్ బాట్ పొజిషన్ ఉండడంతో 340 రూపాయల నుంచి ఒక లాస్ట్ 1 or 2 monthsగా ఒక కరెక్షన్ ట్రెండ్లోకి వెళ్ళింది ఈ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీ డీప్ ఇండస్ట్రీస్. ప్రస్తుతానికి అయితే మటుకు షార్ట్ టర్మ్ కొంచెం వీక్గానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. కానీ లోయర్ లెవెల్లో చూస్తే కనుక 230 240 దగ్గర సపోర్ట్ ఉంది. కాబట్టి ఈ లెవెల్లో రికవరీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫండమెంటల్ కూడా చూస్తే కనుక మొన్న రిజల్ట్స్ కూడా పాజిటివ్గా ఉంది. బై చేయొచ్చు ఒక డిక్లైన్లో కూడా. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో హలో ప్రభు చెప్పండి, ఏ స్టాక్ గురించి ప్రభు తెలుసుకోవాలి? ఫ్రమ్ చెన్నై అండి. నా దగ్గర 100 shares of IOC ఉన్నాయండి. ఓకే. అది మార్చుకుని క్యాన్ ఐ గెట్ ఇన్ టు బజాజ్ ఫైనాన్స్? క్యాన్ ఐ చేంజ్ ఓవర్ టు బజాజ్ ఫైనాన్స్? ఓకే. అంటే కొంచెం ఈ ఐఓసి కొంచెం మీరు అన్నట్టుగా ఇదేంటంటే ఒక రేంజ్లోనే ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఈ పెద్దగా పెరగటాలండి ఈ స్టాక్స్, ఆయిల్ అండ్ గ్యాస్కి చెందిన స్టాక్స్ మళ్ళీ కొంచెం డౌన్ ట్రెండ్లో ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్కి వెళ్ళొచ్చండి. మీరు లాంగ్ టర్మ్ ఉంటే మీరు వెళ్ళొచ్చు. అయితే బజాజ్ ఫైనాన్స్ కూడా బాగా పెరిగింది కాబట్టి మీరు కరెక్షన్స్లో మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, బై చేసుకోవచ్చు. నరేందర్ మెయిల్ చేశారు. జిఎంఆర్ ఇన్ఫ్రా 21లో తీసుకున్నాను అండ్ క్యాన్ఫిన్ హోమ్స్ 3150లో హోల్డ్ చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ 3 months కోసం హోల్డ్ చేయమంటారా అని అడుగుతున్నారు.
జిఎంఆర్ 11 రూపాయల నుంచి 22 రూపాయల వరకు పెరిగింది. 21లో అంటే డబుల్ అయిపోయిన తర్వాత బాగా హై ప్రైస్లో తీసుకున్నారు. పైగా లాస్ట్ 1 or 2 ఇయర్స్గా చూస్తే కనుక బేరిష్ ట్రెండ్లో ఉన్న స్టాక్. ఈ మధ్య కొంచెం ఎన్పిఏ సంబంధించిన వరకు పాజిటివ్ డెవలప్మెంట్ వస్తుందన్న వార్తలతోటి ఈ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరుగుతూ వచ్చింది. నా ఉద్దేశం అయితే కొంచెం హై లెవెల్లో 22, 23 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి కొంచెం ఒక ర్యాలీలో ఎగ్జిట్ అవడమే బెటర్ అనిపిస్తుంది. అలాగే క్యాన్ఫిన్ హోమ్స్ చూస్తే కనుక బాగా లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక బాగా అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్, ఒక మేజర్ అవుట్ పెర్ఫార్మర్గా ఉన్న స్టాక్ క్యాన్ఫిన్ హోమ్స్. పైగా ఈ సెగ్మెంట్లో చూస్తే కనుక క్యాన్ఫిన్ హోమ్స్ బాగా పెర్ఫామ్ చేస్తుంది. హోమ్ ఫైనాన్స్ సెగ్మెంట్ కూడా నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ బాగా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. కాకపోతే షార్ట్ టర్మ్లో కొంచెం ఒక మైనర్ కరెక్షన్లో ఉంది. షార్ట్ టర్మ్ కొంచెం నెగ్లెక్ట్ చేస్తే లాంగ్ టర్మ్ కోసం మీరు హోల్డ్ చేయొచ్చు. సతీష్ మెయిల్ చేశారు. నెట్వర్క్ 18 అండ్ ఫైనాన్స్ 6 months వ్యూతో తీసుకోవచ్చు అంటారా అని అడుగుతున్నారు. నెట్వర్క్ 18 అండ్ ఫైనాన్స్ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో 30 రూపాయల నుంచి 60 రూపాయల వరకు వెళ్ళింది. కానీ లాస్ట్ ఒక 2-3 ఏళ్ళుగా చూస్తే కనుక 65, 60 రూపాయలు, 70 రూపాయల దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. 2014, 2015, 2016లో చూస్తే కనుక మంత్లీ చార్ట్లో లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ కూడా ఏర్పడింది. సో కాబట్టి షార్ట్ టర్మ్లో కూడా పెరిగింది కాబట్టి ఆ టార్గెట్స్ లాంగ్ టర్మ్ లెవెల్స్కి రీచ్ అయ్యాయి కాబట్టి టెక్నికల్గా ఈ లెవెల్ దాటాలంటే కొంచెం సమయం పడుతుంది. ఉన్నాయంటే కనుక నా ఉద్దేశం 60 దగ్గర కూడా ఎగ్జిట్ అవ్వచ్చు. ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయండి. ఈ లెవెల్ దాటాలంటే సమయం పడుతుంది. కానీ నెక్స్ట్ మెయిల్ చూద్దాం. పవన్ కుమార్ మెయిల్ చేశారు. సికాల్ లాజిస్టిక్స్ 262లో తీసుకున్నాను అండ్ లాంగ్ టర్మ్ మీతో హోల్డ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. శేషు గారు. ఓకే, సికాల్ లాజిస్టిక్స్ మీరు హోల్డ్ చేయండి. లాంగ్ టర్మ్కి బాగానే ఉండొచ్చు. ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉంది. అయితే ఈ మధ్యకాలంలో మీకు తెలిసిందే ఈ రిలేటెడ్ స్టాక్స్, లాజిస్టిక్ స్టాక్స్ అన్నీ కూడా లాస్ట్ ఒక 1 year నుంచి వీక్గా ఉన్నాయి. అయితే ఉన్న వాటిలో ఇది చాలా స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్నాయి. మీరు 1 year, 1.5 year ఉంటే మీకు ఇక్కడ నుంచి 35 to 40%, ఈవెన్ 50% పైన ప్రాఫిట్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. హోల్డ్ చేయమని చెప్తారు. కండి రాజేష్ మెయిల్ చేశారు. పిటి లామినేషన్స్ 3,400 షేర్స్ అండ్ 3i ఇన్ఫోటెక్ 9,500 షేర్స్ని హోల్డ్ చేస్తూ ఉన్నాను. అండ్ ఈ 2 స్టాక్స్ కూడా ఫర్దర్గా మూవ్ ఎలా ఉండొచ్చు అని అడుగుతున్నారు. పిటి లామినేషన్ కూడా అప్ మూవ్ అయిపోయినట్టుంది. 30 రూపాయల నుంచి 70 రూపాయల వరకు పెరిగింది. పెరిగిన తర్వాత లాస్ట్ 1 month మార్కెట్ న్యూ పీక్స్ టెస్ట్ అవుతున్నప్పుడు పిటి లామినేషన్స్ ఒక డౌన్ ట్రెండ్లో ఉండడం మనం చూస్తున్నాం. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక అంతక్రితమే 70 రూపాయల దగ్గర మేజర్ రెసిస్టెన్స్ ఉంది. 2015లో చూస్తే కనుక ఒక మేజర్ పీక్ కూడా ఏర్పడింది. ఇన్ఫ్యాక్ట్ 2015లో చూస్తే కనుక 70-75 దగ్గర ఒక ప్రీవియస్ బుల్ మార్కెట్ ట్రెండ్ కూడా కొంచెం ఆగింది. కాబట్టి కొంచెం ఈ లెవెల్ నుంచి మన కరెక్షన్ రావడం మనం చూస్తున్నాం. షార్ట్ టర్మ్కి అయితే కొంచెం వీక్గానే ఉంది. ఒక చిన్న డిప్లో 40 లెవెల్స్కి వచ్చినప్పుడు ఒక 10 రూపీస్ డిప్లో మీరు పిటి లామినేషన్ బై చేయొచ్చు. ఉన్నాయంటే కనుక ప్రస్తుతం హోల్డ్ చేయండి. అలాగే 3i ఇన్ఫోటెక్ కూడా చూస్తే కనుక లాస్ట్ 2-3 yearsగా బాగా వీక్గా ఉన్న స్టాక్, ఫండమెంటల్గా కూడా చూస్తే కనుక నెగిటివ్ ట్రెండ్లో ఉంది. కాకపోతే 44 రూపాయల దగ్గర కొంచెం ప్రైస్ అట్రాక్టివ్గా కనిపిస్తుందేమో. బట్ యాజ్ ఇట్ ఈస్ 3i ఇన్ఫోటెక్ కూడా బేరిష్గా ఉంది, అవాయిడ్ చేయండి. శ్రీనివాసరావు మెయిల్ చేశారు. ఇండియా సిమెంట్స్ 207లో హోల్డ్ చేస్తున్నాను. ఈ లెవెల్లో యాడ్ చేయమంటారా, స్టిల్ హోల్డ్ చేయమంటారా? షార్ట్ టర్మ్ లెవెల్స్ ఎలా ఉన్నాయని అడుగుతున్నారు. ఇండియా సిమెంట్స్ కొంచెం షార్ట్ టర్మ్ ట్రెండ్ అయితే కొంచెం వీక్గానే ఉందండి. బట్ మీరు ఇన్వెస్ట్మెంట్కి అయితే మీరు హోల్డ్ చేయండి అండి. ప్రస్తుతం ఇప్పుడు రిజల్ట్ కూడా వచ్చినట్టున్నాయి ఈరోజు. స్టాక్ 200 బిలో కూడా రావచ్చు. మీరు యాడ్ చేయాలనుకుంటే ఇంకొక డిప్ అంటే 200 బిలో వచ్చినప్పుడు మీరు యాడ్ చేసుకుని లాంగ్ టర్మ్కి పర్లేదు, బాగానే ఉండొచ్చు అండి. ఓకే సుందరరాజు గారు, ఫైనలీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టిల్ మన మార్కెట్స్ క్లోజింగ్ బేస్ ఏ విధంగా ఉండొచ్చు అంటారు? మార్కెట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఒక స్వల్ప రికవరీ వచ్చినప్పటికీ ఇంచుమించు డే లో దగ్గరే 10,000 స్థాయి కిందే ట్రేడ్ అవడం మనం చూస్తున్నాము. 40 to 50 పాయింట్స్ నెగిటివ్ ట్రెండ్లోనే ఉంది నిఫ్టీ. సో ఓవరాల్గా కొంచెం ఈ లెవెల్లో ఉన్నా కూడా అవుట్లుక్ పెద్ద ఏమీ మారదు. ఒకవేళ నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లో కనుక మార్కెట్లో ట్రెండ్ మారి 10,000 పైన కనుక స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ వచ్చి 10,000 పైన కనుక క్లోజ్ అవుతే అప్పుడు మార్కెట్లో పాజిటివ్ కన్సాలిడేషన్ వచ్చిందనుకోవచ్చు. అప్పుడు మార్కెట్లో స్ట్రెంత్ ఉన్నట్టు అనుకోవచ్చు. లేదంటే కనుక ఇదే స్థాయిలో కనుక క్లోజ్ అవుతే కనుక మార్కెట్ 10,000 స్థాయిని రెసిస్టెన్స్ని తీసుకున్నట్టు అనిపిస్తుంది. సో అప్పుడు నెక్స్ట్ వీక్ కూడా మార్కెట్ ఒక కన్సాలిడేషన్లో కానీ ఒక మైనర్ కరెక్షన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో ఓవరాల్గా మార్కెట్ షార్ట్ టర్మ్ కొంచెం కన్సాలిడేషన్ కరెక్షన్ ఉంటుంది కాబట్టి ఫ్రెష్ బయింగ్ ఒక చిన్న కరెక్షన్లో తీసుకోవచ్చు. ఉన్నాయంటే కనుక కొంచెం ఈ లెవెల్లో ప్రాఫిట్స్ ఉన్న స్టాక్స్లో ప్రాఫిట్స్ బుక్ చేయొచ్చు. ఓకే శేషు గారు, ఇక మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు మార్కెట్స్ క్లోజింగ్ బేస్ ఎలా ఉండొచ్చు అంటారు? అండ్ నెక్స్ట్ వీక్ మార్కెట్స్ ఎలా ఉండొచ్చు అంటారు? చూడండి, ఈరోజు క్లోజింగ్ ఇదే రేంజ్లో క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే లో నుంచి కూడా మంచి రికవరీ చూసాము. అయితే కొన్ని స్టాక్స్ మాత్రం ఇంకా వీక్గానే ఉన్నాయి.
నెక్స్ట్ వీక్ కూడా మార్కెట్ బై అండ్ లార్జ్ కన్సాలిడేషన్లో ఉండే అవకాశం ఉంది. 10,000 పైన అంటే 10,040 10,060 ఆ లెవెల్లో కొంత షార్ట్ టర్మ్ ట్రెండ్ అనేది ఆగొచ్చు. డౌన్ సైడ్ చూసుకుంటే ఈరోజు లోనే అంటే 9960 దగ్గర 9920 దగ్గర సపోర్ట్స్ ఉండొచ్చు. స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉంటుంది. ఫ్యూచర్స్లో కానీ లేదా షార్ట్ టర్మ్కి బై చేయాలనుకునే వాళ్ళు అజంతా ఫార్మాని బై చేయమంటాను. ఇప్పుడు 1420 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది క్యాష్లో. ఫ్యూచర్స్లో 1430 ఉంది. 1420 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని 1420 కన్నా కొంచెం ఒక 2-3 రూపాయల కింద పెట్టుకొని హోల్డ్ చేయండి. 1460 అండ్ 1480 ఆ లెవెల్స్ పైన రావచ్చు. థ్యాంక్ యూ శేషు గారు. సో వ్యాస ప్రజెంట్ ఆ మార్కెట్స్ ట్రెండ్ ఒకసారి చూస్తే నిఫ్టీ 46 పాయింట్స్ డౌన్ సైడ్తో ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 171 పాయింట్స్ అండ్ బ్యాంక్